దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన కీర్తించి కొనియాడి ఆయన మార్గాల విషయమే బోధించబడే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి నెలలో కూడా ఒక దినాన్ని విధంగా కూడుకొని మహోన్నతుని విద్యాలయం అంటే ఈ ప్రకృతి దేవుడు నిర్మాణం చేశాడని, ప్రకృతిని దేవుడు ఎలా నిర్మాణం చేశాడు, ఆ ప్రకృతిలో ఉన్న వాటి ద్వారా మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చు అనే సందేశాన్ని గత కొన్ని నెలల నుంచి మనం ఆలోచన చేస్తున్నాం. ఒక 6 పాఠాలు మనం నేర్చుకున్నామనే సంగతి మరి మీకు ఎంతవరకు గుర్తుందో. ఈరోజు మరొక 2 అంశాలు మనం నేర్చుకుంటాం. ఈ సృష్టిలో ఉన్నతమైన ప్రాణి ఎవరైనా ఉన్నారు అంటే అది మనిషి. ఎందుకంటే దేవుడు మనిషికి మాత్రమే తన స్వరూపాన్ని, తన పోలికని అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఈ సృష్టి మీద కూడా దేవుడు మనిషికి అధికారాన్ని ఇచ్చేశాడు. ఆనాడు స్త్రీ పురుషుని నిర్మాణం చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోపరుచుకోండి, ఆకాశ పక్షులను ప్రతి జీవిని ఏలుడి అని చెప్పినట్లు కూడా మనం చూడవచ్చు. అలాగే దావీదు రాసిన కీర్తనలో కూడా ఆకాశ పక్షులను, భూజంతువులను, గొర్రెలను, ఎడ్లన్నిటినీ, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటిని నీవు వాని పాదముల క్రింద నీవు ఉంచితివి కదా. ఎవరి పాదాల క్రింద ఉన్నాయి? నరుని యొక్క పాదాల క్రింద ఉన్నాయి. గొర్రెలు, ఎడ్లు, ఆకాశ పక్షులు, భూజంతువులు, సముద్ర మార్గములలో సంచరించేవన్నీ కూడా నరుని యొక్క పాదాల క్రింద ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇది నరుని యొక్క గొప్పతనం కాదు, కానీ వాస్తవానికి నరుని కంటే ఆకారంలో పెద్దవి, బలములో పెద్ద జంతువులు ఈ భూమి మీద అనేకము ఉన్నాయి. అయినా సరే నరుని యొక్క భయము వాటికి ఎంతో ఉంది. అది నరుని యొక్క గొప్పతనం వలన కలిగింది కాదు, కానీ వాటికి ఆ భయాన్ని, బెదురుని కలిగించిన వ్యక్తి ఎవరు? దేవుడు కలిగజేశాడు. నోవహు ఆ ఓడలో నుంచి నోవహు యొక్క కుటుంబం బయటకు వచ్చిన తర్వాత మీ భయమును, మీ బెదురును ఆకాశ పక్షులకును, భూజంతువులకును కలుగు. అంటే ఒక ఉన్నతమైన ప్రాణి, ఒక ఉన్నతమైన జీవి, ఒక ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద, ఈ సృష్టిలో, అది కేవలం మనిషి మాత్రమే. అంటే దేవుడు మనిషిని ఎంతో ఉన్నతంగా చేశాడు, కానీ గ్రంథాన్ని తెలిస్తే మనకి ఏమర్థం అవుతుందంటే దేవుని స్వరూపం, దేవుని పోలికలో పుట్టిన మనిషి ఎవరి దగ్గర నేర్చుకోమంటాడు? వేటిని చూసి నేర్చుకోమంటాడు? అయినను, మీకు తెలిసిన మాట కదా, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించు. అంటే ఇప్పుడు మనిషిని, అంటే దేవుని యొక్క ఉనికిని విశ్వసించని, దేవుడు లేడు అనే ఒక బుద్ధిహీనుడిని ఎవరి దగ్గర బోధించమంటున్నాడు? అది మృగాల దగ్గరికి వెళ్ళి ఒకసారి. అంటే మృగముల చేత బోధించబడే స్థాయిలోనికి మనిషి ఏమైపోయాడు? అది మృగములను విచారించము, ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయు. సముద్రములను, చేపలు నీకు దాన్ని వివరించను, భూమిని గురించి ధ్యానించినది నీకు బోధించను. గతంలో మనం నేర్చుకున్నట్లు సోమరి చీమల యొద్దకు వెళ్ళము, చీమల దగ్గరికి, బలము లేని జీవులు, ఆకారంలో చాలా చిన్నవి, బలము లేని జీవులు. కానీ ఆ చీమను చూసి కూడా ఏం చేయమంటున్నాడు? అక్కడ ఒక పాఠం నేర్చుకోమంటున్నాడు.
అంటే మనిషిని పరమదేవుడు గ్రంథంలో వేటిని చూపిస్తున్నది, ఒకసారి ప్రకృతిని చూడండి. పరమదేవుడు ప్రకృతి వైపు చూపిస్తున్నాడు. ప్రకృతి చూసి ఒకసారి పాఠం నేర్చుకోవాలి. అది చెట్లు కానీ, అడవి జంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, సముద్ర మత్స్యములు కానీ, విశేషంగా మానవ జాతికి ఒక విశేషమైన పాఠాలు నేర్పుతున్నట్లు మనము చూడగలం. గత నెలలో మనము చెట్ల గురించి మనం కొద్ది నిమిషాలు కూడా గతంలో నెలలో ఆలోచన చేశాం. ఈరోజు ప్రభువైన యేసు వారు తన అపోస్తలులకు ఏం చూపిస్తుందో తెలుసా? అడవి పువ్వులను చూపిస్తున్నాడు ప్రభువైన యేసు వారు. అడవి పువ్వులను, అడవి పువ్వులను చూసి నేర్చుకునే పాఠంలో ఇంగ్లీష్లో లిల్లీ ఫ్లవర్ అంటాడు. అడవి పువ్వులు అన్న దగ్గర ఏమంటే లిల్లీ ఫ్లవర్ అంటాడు. సాక్షాత్తు ప్రభువైన యేసు వారు అపోస్తలులకి ఏం చూపిస్తుందంటే అడవి పువ్వులని లేదా గడ్డి పువ్వులని ప్రభువైన యేసు వారు చూపిస్తున్నట్లు మనం చూడాలి. ఒకసారి గడ్డి పూలను చూడండి, గడ్డి పూల గురించి ఆలోచించండి, అవి ఎలా ఎదుగుచున్నావో ఒకసారి ఆలోచించండి అని అపోస్తలుల యొక్క దృష్టి, అపోస్తలుల యొక్క మనసుని యేసుక్రీస్తు వారు వేటి వైపు తిప్పుతున్నాడు? అది గడ్డి పూల వైపు తిప్పుతున్నట్లు మనము చూడగలం. అంటే గడ్డి పువ్వును చూసి ఏం నేర్చుకోవచ్చు? గడ్డి పువ్వుని, అడవి పువ్వుని చూసి ఏం పాఠం మనం నేర్చుకోవచ్చు? అంటే ఏ స్థితిలో, ఎలాంటి సందర్భంలో ప్రభువైన యేసు వారు ఆ పూలు వైపు చూపిస్తున్నాడో మనం చూద్దాం ఒకసారి. మీకు తెలిసిన మాటలే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు అడవి పువ్వులని, గడ్డి పువ్వులను చూపిస్తున్నాడు అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27 నుంచి చదువు శాంత. 6వ అధ్యాయము 22 నుంచి. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఏం చూపిస్తున్నాము ప్రభువారు? ఒకసారి అడవి పువ్వుల గురించి ఆలోచించండి. ఏ సందర్భంలో ప్రభువైన యేసు వారు ఈ ప్రస్తావన తీసుకొచ్చారంటే, చింత అంటే మొట్టమొదట చింతించుకుడి అనే ఒక విశేషమైన పాఠాన్ని ప్రభువైన యేసు వారు ఈ అడవి పువ్వులను చూపించి పాఠం నేర్పుతున్నట్లు మనం చూడవచ్చు. చింతించుకుడి. అడవి పువ్వుల్ని ఎవరు నాటారు? ఎవరు నీళ్లు పోసారు? ఎవరు ఎరివేశారు? నాటింది ఎవరు? దేవుడు. మనుషులు ఏమైనా ప్రత్యేకంగా వాటికి నీళ్లు పోస్తున్నారా? నీళ్లు పోయారు. అవి ఎదగటానికి అప్పుడప్పుడు ఏమైనా ఎరువేస్తున్నారా? వేయట్లే. అంటే ఒకసారి అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో చూరుడి. అది వాస్తవానికి చాలా చిన్నవి, ఆయువులో కూడా చాలా చిన్నవి. రేపు ఉండను అనే చింత ఆ పూలకి ఏమాత్రం కూడా ఉండదు. రేపు ఉండను అనే ఒక చింత, ఒక విచారము ఆ పూలకు ఏమాత్రం కూడా ఉండదు. చదువు నెక్స్ట్ మాట కూడా 29వ వచనమా? 29వ వచనం. అయినను తన సమస్త వైభవముతో కూడిన
సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వు ఎంత అద్భుతంగా చూడటానికి, పువ్వు ఎంత అందంగా ఉంటుందో, ఎన్ని రెబ్బలుగా ఎన్ని తొడుగులుగా పువ్వు ఉంటుందో మీకు తెలుసు కదా. ఒక విశేషంగా ఉంటుంది ఆ పువ్వు. వాటికి మనుషులెవరూ నీరు పోయట్లేదు, మనుషులెవరూ ఎరువేయట్లేదు. వాస్తవానికి వాటికి ఏమాత్రం కూడా రేపు ఉండను అనే ఒక విచారం కానీ ఒక చింత కానీ వాటిలో ఏమాత్రము కనిపించదు. మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనగలడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన చింత, అవునరా? ఒక్కొక్క మనిషికి ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అంటే, ఒకసారి అల్పమైన వాటికి అంటే మరీ అల్పమైన వాటి గురించి కూడా ఒక్కొక్కసారి చింత కలిగి ఉంటాం మనం. చివరికి వస్త్రాల గురించి కూడా చింతేనా? అంటే ఏమి ధరించుకోవాలో, మన దగ్గర ఏ వస్త్రాలు ఉన్నవో లేవో అనే వాటి గురించి కూడా ఒక చింత. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, చింతింతురు. అన్యజనులు చింతించరు, అది వేరే సంగతి. అది ఇదిగో క్రీస్తు యేసులో ఉన్నవారు. అడవి పువ్వుల్ని ఎలా చేశాడు దేవుడు? మనల్ని ఎలా చేశాడు? అడవి పువ్వులను చేసిన విధానం వేరే, మనల్ని చేసిన విధానం వేరే. అడవి పువ్వుల పట్లనే దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు మన పట్ల దేవుడు శ్రద్ధ తీసుకోడా? ఇంకెంత విశేషంగా శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు. కాబట్టి దేని గురించి చింత అంటే దేహం గురించి చింత, వస్త్రాల గురించి చింత, రేపటి గురించి చింత, భవిష్యత్ గురించిన చింత. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి ఏమనుందా? రేపటి గురించి, రేపు ఎలా బ్రతుకుతాము, నా పిల్లలు ఎలా బ్రతుకుతారనే ఒక ఆలోచన కానీ, ఒక విచారం కానీ, ఒక చింత కానీ మనలో ఏమనుందా? రేపటిని గురించి చింతించకూడదు. అంటే రేపు గురించి నువ్వు ఆలోచించొద్దు. గతంలో మనం ఒక పాఠం కూడా నేర్చుకున్నాం, మీకు గుర్తుందా? దైవికమైన కార్యాలు క్రైస్తవులు వాయిదా వేయకూడదని, నేడు అనేది మాత్రమే మనది అని, రేపు మనది కాదు అనే సంగతిని కూడా గతంలో మనం ఆలోచించేసాం. రేపటిని గురించి చింత, అసలు రేపు నీది కానే కాదు. రేపు నా బిడ్డ నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతాడు అనే ఒక చింత ఒక్కోసారి తల్లిదండ్రులకి. నా బిడ్డలు ఎలాగుంటారో ఒక చింత. అంటే విశ్వాసులైన వారు ఆ చింతకి బహు దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. దేహం గురించి, వస్త్రాల గురించి, రేపటిని గురించి, తల వెంట్రుకల గురించి కూడా చింత. వెంట్రుకలు ఊడిపోతున్నాయని, వెంట్రుకలు తెల్లగా అవుతున్నవని, వెంట్రుకలు కొద్దిగా ఉన్నవని. ఇప్పుడు చింతించడం వలన యేసుక్రీస్తు చెప్పే సందేశం ఏంటంటమ్మా? ఏం ప్రయోజనము? చింతించటం వలన మీలో ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? ఒక వెంట్రుకను మీరు తెల్లగానైనా నల్లగానైనా మీరు చేసే అవకాశము లేదు. ఒకవేళ దేవుడు మనిషిని వంకరగా చేశాడు అనుకో, దేవుడు వంకరగా చేసిందని ఏమైనా సరిచేయగలరా? చదువు అన్నమాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దేవుడు వంకరగా చేసిన దాన్ని ఎవరో కూడా సరిచేసే అవకాశం లేదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో సొలొమోను ఆ విషయాన్ని మాట్లాడటం మనం చూడవచ్చు. 13వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడ చక్కపరచును? ఒక్కోసారి పళ్ళు ఎత్తుగా ఉంటాయి, చెవులు వెడల్పుగా ఉంటాయి, ఒక్కోసారి గవదలు లావుగా కనిపిస్తుంటాయి ఒక్కొక్కరు మోకాళ్ళలో. ఎవరు చేశారు? అది దేవుడు చేశాడు. దేవుడు చేసిన దానిని ఎవరు, ఒకవేళ దేవుడు వంకరగా చేశాడు అనుకో, దాన్ని ఏమైనా సరి చేస్తారా? ఎవరు కూడా సరి చేసే అవకాశం లేదు.
కాబట్టి ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు అడవి పువ్వుల గురించి ఆలోచించమన్నాడంటే ఇదిగో చింతించమాకండి అని మాట్లాడుతుంటారు. నేను గతంలో విజ్ఞాపనం చేశాను కదా, ఈ భౌతిక విషయాల్లో ఉండే ఒక విచారం ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాల్లో మన విచారాన్ని కనపరచట్లేదు. ఒకవేళ ఒక రోజు కనుక బైబిల్ చదవటం మానుకుంటే, ప్రార్థన చేయటం మానుకుంటే, ఈ రోజు నేను బైబిల్ చదవలేకపోయాను, ప్రార్థన మానుకున్నాను, ఒక విచారం, ఒక చింత ఉంటుందా మీలో? ఈ చింత ఉంటుందా నిజంగా మీలో? ఒకవేళ ఆరాధనకు ఆలస్యంగా వచ్చామనుకో ఒక చింత కానీ, ఒక పశ్చాత్తాపం కానీ, ఒక బాధ కానీ మనసులో ఏమైనా ఉంటుందా? తొందరలో అబద్ధం ఆడేసాము, ఒకవేళ తొందరలో మాట తప్పాము, ఒక బాధ, ఒక దుఃఖం, ఒక పశ్చాత్తాపం. అంటే ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరకు వచ్చేసరికి ఏ పశ్చాత్తాపం కనపడదు, ఏ చింత, ఏ విచారం కనపడదు. కానీ భౌతికమైన విషయాల్లో మాత్రం మనం ఏం చేస్తుంటామంటే ఒకసారి ఒక విచారంగా ఉంటాం. ఆ చింతించే వాళ్ళని క్రీస్తు వారు ఏం చేయమని ఒకసారి అడవి పువ్వుల గురించి ఆలోచించడం, వేళ ఇది కూర్చుండబో. ఇంకా పరమదేవుడు వాటిని ఏం చేశారంట? అలంకరించండి మాట్లాడుతున్నాడు. దేవుని చేత అలంకరించబడ్డ బ్రండం, దేవుని చేత అలంకరించబడినది. ఎన్నో రంగుల పూలు కదా, ఆ పూలకి రంగులు వేసింది ఎవరు? పూలకి రంగులు ఎవరు వేసారా? లేదా వాటంతటా ఏమైనా వేసుకున్నాయా? లేకుంటే ఎవరైనా మనుషులు ఏమన్నా పూలకు రంగులు వేసారంటే వాటంతటా వేసుకోలేదు, ఎవరో కూడా పూలకు రంగులు లేదు. అంటే పూల పట్లే దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే తన పిల్లల పట్ల దేవుడు ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు? ఆఫ్టర్ ఆల్ ఉదయము ఉండి సాయంత్రానికి వాడిపోయే పూల పట్ల దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటే ఏమా ఈరోజు క్రీస్తు యేసులో ఉన్నవాళ్ళు, తన పిల్లలు, తన ప్రజలు, వారి పట్ల పరమ తండ్రి ఇంకెంత శ్రద్ధ వహిస్తాడు? శత్రువులనే అంతగా ప్రేమించిన దేవుడు తన కుమారులను ఏం చేస్తాడు మరి? మీకు తెలుసు కదా, చదువుదాం మాట ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం. పువ్వుల పట్ల, శత్రువుల పట్ల పరమదేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఈరోజు మన పట్ల ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో అనే ఒక విశ్వాసము మనం కనపరచవలసిన అవసరం ఉంటుంది. 8వ అధ్యాయము 31వ వచనం చదువు. రోమపత్రిక 8వ అధ్యాయము 31, 32. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును కుమారుణ్ణే ఇచ్చిన వాడు. నీకు వస్త్రాలు ఇవ్వలేడా? ఏం కోట ఇష్టం ఉంటానా? తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక. ఇంతగా తన కుమారుణ్ణి ఎలాంటి వారి కొరకు, ఎవరి కొరకు అనుగ్రహించాడు? మంచి వాళ్ళ కొరకమ్మా కాదు, నీతిమంతుని కొరకు ఒకడు సహితము చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా తెగింపవచ్చును, కానీ దేవుడు మన పట్ల ఉన్న ప్రేమను వెల్లడిపరచును మాట్లాడుతుంటూ ఆ శత్రువులపై ఉండగా, అంటే శత్రువుల కోసం దేవుడు ఎవరినిచ్చాడురా? శత్రువుల కోసము కుమారునిచ్చిన దేవుడు తన పిల్లల కోసము, తన ప్రజల కోసం ఏమిస్తాడు? క్రీస్తు యేసు యొక్క రక్తం పెట్టి సంపాదించుకున్న తన ప్రజలు వీళ్ళు, తను కొనుక్కున్న ప్రజలు, సంపాదించుకున్న ప్రజలు, తన సొత్తైన మన వాస్తవానికి దేవునికి సొత్తు. శత్రువులనే అంత ప్రేమగా చూసుకునేవాడు, పువ్వులనే అంత ప్రేమగా, అంత శ్రద్ధగా చూసుకునే పరమదేవుడు ఈరోజు తన ప్రజలని, తన కుమారులైన మనల్ని, తన పిల్లల్ని ఇంకెంత శ్రద్ధగా చూసుకుంటాడో, ఇంకెంత బాగా చూసుకుంటాడా? వాటిని పూలని దేవుడు అలంకరించడం మాట్లాడుతున్నాడు. మరలా చదువుదాం మాట ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మరలా చదువు. పూలను ఏం చేశారంటే ఆయన అలంకరించాడు అని మాట్లాడటము మనం చూడవచ్చు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో
నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు. అంటే చూడండి, అక్కడ క్రీస్తు సొలొమోనుని పోల్చున్నాడు అక్కడ. అంటే సొలొమోను వీటిలో సహితము ఒకదాని వలనైనను అలంకరించబడలేదు. అంటే సొలొమోను వైభవం కంటే దేవుడు పూలను అలంకరించిన వైభవం గొప్పదమ్మా? అవునా? అవును కదా. అంటే సొలొమోను యొక్క అలంకరణ కంటే దేవుడు పూలని అలంకరించిన అలంకరణే విశేషమైనదని మాట్లాడుతున్నాడు ఇక్కడ క్రీస్తు. సొలొమోను వైభవం మీకు తెలుసు కదా. ఏంటి సొలొమోను వైభవము? ఆ రోజు ఆ కాలంలో ఆ ప్రపంచంలో సొలొమోను యొక్క వైభవం అంటే ఒక విశేషమైనది. తెలుసు కదా మీకు. ఆయన కూర్చునే సింహాసనం కూడా ఎలాంటిది అంటాడు? ఆయన కూర్చునే సింహాసనము బంగారం. ఆయన పానపాత్రలు కూడా ఎలాంటివి? ఆయన పానపాత్రలు బంగారమే. ఆయన రొట్టెలు తినే పాత్రలు ఎలాంటివి? అవి కూడా బంగారమే. అంటే ఒక విశేషమైన వైభవాన్ని అనుభవించిన వ్యక్తి సొలొమోను. ఆ సొలొమోను యొక్క వైభవం కంటే ఈ పూల యొక్క వైభవం ఎలాంటిదంట? అది చాలా గొప్పది, చాలా విశేషమైనది. అంటే దేవుడు ఆ పూలను, అడవి పూలను ఏం చేస్తున్నాడు? అలంకరించేస్తున్నాడు అద్భుతంగా. ఈరోజు మనల్ని అలంకరించడం వస్త్రాల చేత. అంటే ఎన్ని ఉన్నా సరే ఏదో లేనట్లు వెలితిగా ఉంటాం ఒకసారి మనం. ఎందుకు? ఏదో లేదన్నట్లు, ఇంకా ఏదో కావాలన్నట్లు ఒకసారి వెలితిగా ఉంటుంటాం మనం. ఒకసారి విచారంగా, చింతగా ఉంటుంటాం అనమాట. అంటే ఏదో రేపటికే వస్త్రాలు ఉన్నట్లు, రేపటికే భోజనం ఉన్నట్లు, రేపటికే మన దగ్గర ఉన్న సొమ్ము రేపటికే ఉన్నట్లు ఒకసారి ఎంతో విచారంగా ఉంటుంటాం. క్రీస్తు మాట్లాడుతూ ఒకసారి అడవి పువ్వులను చూడండి, ఒకసారి అవి ఎలాగున్నాయో వాటి పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్న దేవుడు ఇదిగో మీ పట్ల కూడా ఒక విశేషమైన శ్రద్ధను కనపరుస్తుంటాడు. 3 అడవి పువ్వులు ఒక విశేషమైన సువాసన వెదజల్లుతాయి కదా. పూలు ఎలాగుంటాయి మీకు తెలిసినట్లు? తెల్లగా ఉంటాయి. ఎక్కువ పూలు తెల్లగా ఉంటాయి. ఒక విశేషమైన సువాసన వెదజల్లుతుంటాయి. మనుషుల్ని ఆకర్షిస్తుంటాయి. మనుషుల్ని తన వైపు తిప్పుకుంటాయి పూలు వాస్తవానికి. అవును కదమ్మా? వెళ్తుంటే ఖచ్చితంగా దాన్ని కోసి అలా వాసన చూడనిపిస్తుంది కదా. వెళ్తుంటే చూసామనుకో, అరే ఏంట్రే పువ్వు బాగుంది అని ఖచ్చితంగా దాన్ని తెంపి వాసన చూడాలని ఒక ఆలోచన ఎక్కువ మంది మనుషుల్లో పుట్టుద్ది అనమాట. అంటే ఒక విశేషమైన సువాసన వెదజల్లుతుంటాయి. మనుషుల్ని తన వైపు తిప్పుకుంటాయి. మనుషులు ఏం చేస్తాయి? అవి ఆకర్షిస్తుంటాయి అనమాట. అంటే ఒక సువాసన వెదజల్లాలి అని ఒక విశేషమైన పాఠము నేర్పుతున్నట్లు మనకి గ్రంథం మాట్లాడుతుంది. సువాసనను వెదజల్లాలి. ఒక్కొక్క పువ్వు సువాసన అద్భుతం, అది మహా అద్భుతం. ఈ భూమి మీద ఎన్ని పూలు ఉన్నాయో పూలన్నిటికీ ఒకే సువాసన ఉంటుందా? పూలన్నిటికీ ఒకే సువాసన ఉంటుంది. ఏ పువ్వుకు ఉండే సువాసన ఆ పువ్వుకి ఉంటుంది. అది మహా అద్భుతం అన్నమాట. అంటే దేవుడు అంత అద్భుతంగా వాటిని సృష్టించి అలంకరించి వాటికి ఒక ప్రత్యేకమైన వాసన దేవుడు ఉంచేటప్ప. కొన్ని పూలు అయితే అసలు ఆ చెట్ల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాసన వస్తాయి కదా. మనం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా తెంచుకొని ముక్కు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ అలా చెట్టు దగ్గరకు వెళ్ళిపోతున్నప్పుడే, లేదా ఒక తోట ఉందనుకో, పూల తోట ఉందనుకో, అలా మార్గంలో రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తారనమాట? అది ఆ సువాసన వెదజల్లుతుంటాయి అనమాట. అంటే ఆ పువ్వు ఎలాగైతే సువాసన వెదజల్లుతుందో ఒక క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే, ఒక క్రైస్తవుడు తన దగ్గర నుంచి ఒక సువాసనను వెదజల్లవలసిన అవసరత ఉంది. ఏ సువాసన? అంటే ఒక పువ్వు దగ్గర ఒక సువాసన వస్తుంది. ఒక క్రైస్తవుడి దగ్గర కూడా దేవునికి ఒక విశేషమైన సువాసన అనేది రావాలి. ఏంటి ఆ సువాసన? గుర్తుందా? గతంలో చెప్పాను మీకు, మర్చిపోయారు. ఒక సువాసన రావాలి. మన దగ్గరకు వచ్చేసారనుకో, ఇదిగో మన సాటి మనుషులకి, ఆ పరలోకపు దేవునికి మన దగ్గర నుంచి ఒక సువాసన అది వెదజల్లాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి ఆ సువాసన అంటే? అపోస్తలుడైన పౌలు మాట్లాడితే ఏమంటో తెలుసా? మేము దేవునికి క్రీస్తు సువాసనయే ఉన్నాము. మేము దేవునికి ఎలాగున్నామో క్రీస్తు సువాసనయే ఉన్నాము. అంటే అపోస్తలుడైన పౌలు దగ్గర దేవునికి ఏ సువాసన పడుతుంది?
అపోస్తులైన పౌలు దగ్గర దేవునికి ఏ వాసన పడుతుందంటే క్రీస్తు సువాసన. అంటే పౌలు దగ్గరికి వెళ్ళారనుకో, పౌలు దగ్గరికి వెళితే యేసుక్రీస్తు యొక్క వాసన అనేది కేవలం పౌలు దగ్గర మాత్రమే కాదు, కానీ క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న ప్రతి వ్యక్తి దగ్గర ఏ వాసన రావాలి? అది క్రీస్తు వాసన రావాలి. నీ దగ్గర క్రీస్తు ప్రభు యొక్క సువాసన రావాలి. అంటే క్రీస్తు ప్రభు యొక్క సువాసన అంటే క్రీస్తు యేసులో ఉండే ఆ స్వభావము, ఆ లక్షణాలు ఎవరిలో ఉండాలరా? యేసుక్రీస్తులో ఉండే లక్షణాలు ఈరోజు మనలో ఉండాలి. చదువుదాం, మీకు తెలిసిన మాటలే. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము చదువు 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. చదువు. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. రక్షించబడే వారికేమో జీవపు వాసన, నశించే వారికేమో మరణపు వాసన. దేవునికే వాసన? దేవునికేమో క్రీస్తు సువాసన. కొన్ని బిస్కెట్ ఫ్యాక్టరీలు ఉంటాయి, నేను విన్నాను, ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్గరికి అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటేనంట ఒక మంచి వాసన వచ్చేస్తుంది. అంటే లోపల అవి తయారవుతుంటే ఒక మంచి స్మెల్ కొట్టేస్తుంది. కొన్ని స్థలాలు ఎలా ఉంటాయంటే అలా నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక దుర్గంధం కొట్టదు కదా. ఇప్పుడు ఈ చికెన్ చేసిన వేస్ట్, ఈ కొబ్బరికాయలు కొట్టినవి, ఈ ఊర్లో ఉన్న చెత్త అంతా కూడా ఒక చోట వేస్తారు. ఒకసారి ఒకవేళ పన్ని మెత్తో మనం ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం అనుకో, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక దుర్గంధం వస్తుంది కదా, మనకి ఒక దుర్గంధం, ఒక దుర్వాసన వస్తుంది. అంటే కొన్ని స్థలాలేమో దుర్వాసన కొడుతుంటాయి, కొన్ని స్థలాలేమో సువాసన కొడుతుంటాయి. ఆ క్రైస్తవుడి దగ్గర కొట్టవలసిన ఒక విశేషమైన ఒక వాసన, ఒక సువాసన ఏంటంటే శాంతయ్య, క్రీస్తు సువాసన. అంటే నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చారనుకో, నీ దగ్గరికి నా దగ్గరకు వచ్చేస్తే మన దగ్గర నుంచి ఏ వాసన కొట్టాలమ్మా? అది క్రీస్తు వాసన. మరణించే వారికి మరణపు వాసనగా ఉన్నాము. అంటే క్రీస్తు సువాసన అంటే క్రీస్తు యేసులో ప్రేమ ఉంది. ఆ ప్రేమ వాసన ఎవరి దగ్గర కొట్టాలరా? వాళ్ళ ఇంటికి వెళ్తే బాగా ప్రేమిస్తారండి, వాళ్ళు ప్రేమగా పలకరిస్తారండి. వాళ్ళ పలకరింపులో కూడా చాలా బాగుందండి, ప్రేమగా పలకరిస్తారండి. అంటే అతను ఏమన్నా మాట అన్నా సరే వెంటనే మాట అన్న సార్, ఆయన ఓర్పు సార్ అంటే అతని దగ్గర కొంచెం ఓర్పు వాసన వస్తుంది సార్, ఓర్పు వాసన. అంటే ప్రభులో చూడగలం కదా మనం, ప్రభులో ఓర్పు చూడగలము జరాజా, ప్రభులో ఓర్పు చూడగలము, ప్రభులో ప్రేమ చూడగలము, ప్రభులో పరిశుద్ధతను చూడగలం. అంటే పరిశుద్ధత అనే ఒక వాసన, ప్రేమ అనే ఒక వాసన, ఓర్పు అనే ఒక వాసన, విధేయత అనే ఒక వాసన, తగ్గింపు అనే ఒక వాసన. అంటే క్రీస్తు యేసులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో, ఆయనలో ఎలాంటి స్వభావం ఉందో ఆ వాసన ఇప్పుడు ఎవరి దగ్గర కొట్టాలి? శ్రవణ, మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. ఒకసారి అడవి పూల గురించి ఆలోచించినట్టు ప్రభునేశ్వరు ఒకసారి పూలకెళ్ళి చూపిస్తున్నాడు. వెంటనే అపోస్తులు ప్రభునేశ్వరు తన వారి కళ్ళని, వారి దృష్టిని, వారి మనసుని ఏం చేశారంటే ఆ పూల వైపు మళ్ళించాడు ప్రభునేశ్వరు. ఏం చేస్తాయి పూలు ఏం చేస్తాయి? ఆ పూలని మీ తండ్రి ఎలా అలంకరించాడు? మీ పరలోకపు తండ్రి అంటే ఆ పూలని అలంకరించిన మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని అలంకరించడా? మీ దేహానికి వస్త్రాలు ఇవ్వలేడా? మీ దేహానికి ఆహారం ఇవ్వలేడా? అలాగే ఆ పూలు సువాసన వెదజల్లుతుంటవి. అలాగే ఈరోజు క్రైస్తవుడి దగ్గర ఆ క్రీస్తు ప్రభు యొక్క సువాసన రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ప్రేమ లేదనుకో, యోహాను ఒక మాట అంటాడు, ప్రేమ లేని వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది?
ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమ లేదంటే ఆ వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది? అది మరణపు వాసన వస్తుంది. అబద్ధం ఆడే దగ్గర ఏ వాసన వస్తుంది తమ్ముడు శ్రావణ? అబద్ధం ఆడే వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది? పాపం చేసే వ్యక్తి దగ్గర ఏ వాసన వస్తుంది? జీవవాసన రాదు కదా. ఏ వాసన వస్తుంది? మరణపు వాసన వస్తుంది. అంటే పాపం వలన వచ్చే జీతము మరణం కాబట్టి మరణపు వాసన అతని దగ్గర వచ్చేస్తుంటది. క్రీస్తునికి ప్రవేశించి క్రీస్తును ధరించుకొని ఆ క్రీస్తును పోలి నడుచుకునే వ్యక్తి దగ్గర ఒక విశేషమైన సువాసన రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పూలు సువాసన ఎలాగైతే వెదజల్లుతుంటాయో ఈరోజు నూనెని ఏం చేయాలమ్మా? ఆ క్రీస్తు యొక్క సువాసన వెదజల్లవలసిన అవసరం ఉంటుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ప్రభు గురించి మాట్లాడుతూ ఒక ఇంపైన సువాసన గురించి అక్కడ మాట్లాడుతుంటాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనం. యెషయి మొద్దు యోగాదది ఎలా చూసేద్దామండి జాగ్రత్తగా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. అంటే అతనంటే ప్రభు యేసు వారి మీద నిలుచును. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రభు మీద నిలుచును. ఆత్మ ఏం చేస్తాడంటమ్మా? యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దేవుని పట్ల భయభక్తులు పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ ఉంటే దేవుని పట్ల ఒక భయభక్తులు ఉంటాయి మనిషికి. నెక్స్ట్ మాట ఏమంటాడు? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. దేవుని పట్ల భయము, భక్తి. దేవుని పట్ల భయభక్తులు దేవునికి ఒక విశేషమైన సువాసన అన్నమాట. కాబట్టి చింతించొద్దు, అడవి పువ్వులు చింతించవు. అడవి పువ్వులను దేవుడు అలంకరించేసాడు, మనల్ని అలంకరించేస్తాడు. అడవి పువ్వులు సువాసన వెదజల్లుతవి. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా క్రీస్తు యొక్క సువాసన వెదజల్లాలి. అలాగే 4వది, అడవి పువ్వులు వాస్తవానికి అల్ప ఆయువు కలిగినవి. అల్ప ఆయువు కలిగినది. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అవి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? గడ్డి పూలు ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? సంవత్సరాలు కాదు కదా, రోజులు కూడా ఉంటాయి వాటికి. అంటే వాటి ఆయుష్కాలం ఎంత? వాటి ఆయుష్కాలం ఎంత అంటే ప్రభు యేసు వారు, అపోస్తలులు ఉదయం మొలుస్తాయి, సాయంత్రానికి ఏమైపోతాయి? చాలా అల్పమైనవి. ఈరోజు నరుని యొక్క ఆయుష్ కూడా ఎలాగుందో తెలుసా? నరుని యొక్క ఆయుష్ కూడా గడ్డి పువ్వు వలె ఉన్నది. అంటే గడ్డి పువ్వు నేర్పే పాఠం ఏంటి? గడ్డి పువ్వు మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఇదిగో నేను ఎలాగైతే అల్పాయువు కలిగి ఉన్నానో, ఇదిగో నువ్వు కూడా అలానే అల్పాయువు కలిగిన వ్యక్తివి అని గడ్డి పువ్వు పాఠం నేర్పుతున్నారు. గడ్డితో పోలుస్తాడు, గడ్డి పువ్వుతో పోలుస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూద్దాం సార్. అంటే ప్రతి నరుణ్ణి గ్రంథం ఎలా పోల్చింది? గడ్డితో పోల్చింది, గడ్డి పువ్వుతో పోల్చింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం, 6 నుంచి 8 వచనం.
ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. ఉదయం పచ్చగా ఉంటది, సాయంత్రానికి గోధుమ కలర్లోకి వచ్చేస్తుంది. అవునరా? ఉదయం ఏమో పచ్చగా కలకలలాడిపోతుంటది, సాయంత్రానికి ఎలాగ ఉంటుందంటే గోధుమ రంగు కలర్లో వాడిపోయిన కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఉదయం పువ్వు మంచుకి ఎలాగుంటుందిరా? మంచుకి ఉదయం గడ్డి పువ్వులు ఎలాగుంటాయి? అద్భుతంగా ఉంటాయి. ఆ రోజంతా మంచు ఆరిపోయిన తర్వాత రోజంతా ఎండకుంటాయి, సాయంత్రానికి ఆ పువ్వు ఏమైపోద్ది అంటే మనిషి యొక్క అందం కూడా ఎలాంటిది అంటే దాని గురించి కూడా విచారమేనా ఈరోజు మనకి? అందం గురించి కూడా విచారమేనా? అందం గురించి కూడా చింతేనా? మన దృష్టి కూడా అందం మీదనేనా? అందం మీదనే దృష్టి పెడుతున్నామా? అందం గురించి విచారం కలిగి చింత కలిగి ఉన్నామా? అంటే నరుని యొక్క అందం ఎలాంటిదంటే అడవి పువ్వు వలె ఉన్నది. అందుకే అందం మోసకరమైంది అన్నాడు. అందుకే 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఎలా కనిపెట్టి మోసం చేస్తున్నారు లోకాన్ని? 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా 20 సంవత్సరాలు కనపడుతున్నారా? 20 సంవత్సరాలలాగా 30 సంవత్సరాలుగా కనపడి మోసం చేస్తున్నారు. నేను మోసపోయానంటే కొంతమంది మాట్లాడుతుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చేసిన తర్వాత సులువుగా మోసపోతున్నారు. ఆ స్టేటస్ డీపీలోనేమో 20 సంవత్సరాల వ్యక్తిలాగా ఉంటాడు, డైరెక్ట్గా పెళ్లి చేసుకోమని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఎలా కనపడుతుంది? 50 సంవత్సరాలు అంట. అంటే 50 సంవత్సరాలు ఆవిడ ఎలా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఇంకా ఎంగుగా కనపడాలి. కానీ గ్రంథం ఎలా పోల్చిందంటే ఇదిగో నీ అందం ఎలాగుందంటే ఇదిగో పువ్వులాగుంది నీ అందం. చదువు కింద ఇంకేమంటాడు? 7వ వచనం. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏది శాశ్వతమైనది? నిత్యమైనది, శాశ్వతమైనది, అక్షయమైనది ఏంటంటే దేవుని వాక్యము. కానీ నరదేహము, నరుని యొక్క ఆయువు, నరుని యొక్క అందం ఎలాంటిదంటే అది క్షయమైపోయేది. అంటే ఎంత అల్పమైనదో చూడండి ఒకసారి మన జీవితం. ఈ అల్పమైన జీవితంలో భార్య భర్తల మధ్య పోట్లాట, బంధువుల మధ్య సమాధానం, ఇంకా దురాలోచనలతో బ్రతకటం, దురుద్దేశాలతో బ్రతకటం, మన ఇష్టం నెరవేర్చుకోవటం, మన ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోవటం, దురాశల చేత నడిపించబడటం. అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు కనుక సడన్గా ప్రాణం పోయిందనుకో శాంతి, నిజంగా విశ్రాంతిలోకి వెళ్తామంటావా? ఆ నిశ్చయత కనపరచాలా లేదా నువ్వు నేను? ఇప్పుడు నీ మట్టుకు నా మట్టుకు అంటే మన మట్టుకు మనము ఆ నిశ్చయిత అనేది మనలో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ నిశ్చయిత ఉండాలి. పౌల నిశ్చయిత మనకు కనపరుస్తుంది కదా, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. అంత నిశ్చయంగా ఎలా చెప్తున్నావా పౌలు? అంత గ్యారెంటీగా నువ్వు ఎలా చెప్తున్నావు? ఏంటంత గ్యారెంటీ నీకు? అవును నాకుంది. అంత గ్యారెంటీగా కోట్య ఈరోజు మనం మాట్లాడగలమా? అంటే మొట్టమొదట మనం ఒక నిశ్చయిత కలిగి బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. కేవలం అవిశ్వాసుల యొక్క ఆయువు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తిది అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిది కూడా ఎలాంటిది? ఆయువు ఎంతో అల్పమైంది, ఎంతో చిన్నది. ఇప్పుడు ఈ చిన్న కాలంలో ఈ ఆయువులో ఏం చేయాలి శ్రవణ? లగేజీలు సర్దుకొని సిద్ధపాటు కలిగి ఉండవలసిన అవసరత ఉంటుంది. ఒకవేళ ఈ దినం వెళ్ళిపోయామనుకో మనం పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ దినమే వెళ్ళిపోతే
నిత్య జీవానికి అర్హత సాధిస్తావా? నిత్య జీవానికి అర్హులమేనా మనము? నిత్యత్వానికి అర్హులమేనా శ్రవణ్? ఇది కేవలం లోకం గురించి మాట్లాడలే ఇక్కడ ఇదాడ. సర్వ శరీరులు అంటే ఎంతమంది వస్తారు? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. అవునుగా, అక్కడ పిల్లలు వదిలిపెట్టడానికి వెళ్ళిపోతుంటాను అలాగా. రోజుకు ఒక కొత్త బ్యానర్. అశ్రునివ్వాలి రోజుకు ఒక కొత్త బ్యానర్. అంటే మొన్న కనపడలేదు కదా ఈ మనిషి అనిపిస్తుంది నాకు. ఇక్కడ మెయిన్ సెంటర్లో ఉంటుంది, తర్వాత ఆ పంచాయతీ నీళ్ళు ఉంటాయి కదా అక్కడ ఉంటాయి అన్నమాట. అవునా శ్రావణ్? రోజు కొత్త బ్యానర్. అరే నిన్ననే కదా వీళ్ళు, మొన్ననే కదా కనబడేది వీళ్ళు. అంటే ఎంత అల్పమైంది మన జీవితం, ఎంత చిన్నది. అంటే ఈ చిన్న జీవితంలో మనం ఏం చేస్తున్నాం? అసమాధానంగా బతుకుతున్నావా? అసూయలు, ద్వేషాలు ఇంకా ఎరా? బ్రతికేది కొద్ది కాలమే కదా. ఒక అత్తాకోడల మధ్య ఒక మంచి వాతావరణం. ఇప్పుడు ప్రతిదీ అంతగా ఎప్పుడు వెళ్ళిపోతాను నేను? ఉన్న 4 రోజులు మా అత్తని ఎలా చూసుకోవాలి, లేకుంటే మా కోడలను ఎలా చూసుకోవాలి? 4 రోజులే కదండి. 4 రోజులు బతికే అడిగి ఇంట్లో ఎందుకు గొడవలు? ఎందుకు? ఒక అడుగు భూమి కోసం రాళ్లతో కొట్టుకోవటం, తలకాయల వగలు కొట్టుకోవటం, చంపుకోవటం. అడవి గడ్డి పువ్వు ఏం పాట నేర్పుతుందిరా మనకి? నేను ఎలాగైతే అల్పమైన దాన్నో మీరు కూడా అల్పమైన వాళ్ళే. ఇదే వచ్చిన పేతురు కోట్ చేసి మాట్లాడాడు కదా, చదువుతాం. పేతురు కూడా చాలా చక్కగా మాట్లాడినట్లు మనం చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యమే శాశ్వతమైంది సహోదరులారా, అదే నిత్యమైంది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. ఉదయం లేచేసరికి పూలను ఏమవుతారా? ఒకవేళ కానుక చెట్టు అయినా సరే, ఒకవేళ మునగ చెట్టు అయినా సరే, ఉదయం లేచేసరికి ఫ్రెష్గా ఉంటాయి. కొన్ని ఆకులు రాలితే ఉదయం ఊడుస్తాం. సాయంత్రానికి పూలన్నీ ఏమైపోతాయి? అన్నీ కూడా రాలిపోయి కింద ఉంటాయి కదా, కింద పరిచి ఉంటాయి కదరా. అలానే అంటే ఉదయం కనపడ్డ వ్యక్తి ఒకవేళ సాయంత్రానికి ఉండకపోవచ్చు. ఏదో ఒక రోజు మన ఫోటో కూడా బ్యానర్లో పడద్దా? నేను అదే ఏదో రోజు ఆ ఫోటో కూడా ఇలా బ్యానర్లో పడుతుంది అనమాట భవిష్యత్తులో. ఆ బ్యానర్లో కూడా నాకు అర్థం అవుతుంది. అంటే ఏం చేయాలి? ఇంకా దిద్దుకోవాలి, మార్చుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? దిద్దుకోవాల్సింది ఏమైనా ఉన్నాయా? ఇంకా నడవడికని మార్చుకోవాల్సినవి ఉన్నాయా? ఇంకా ఎక్కడన్నా ఏమైనా విషయాలు సరి చేసుకోవాల్సి ఉన్నాయా? దేవుని యొక్క వాక్యం చేత నడవడికను ఏం చేయాలంటే దిద్దుకుంటూ బ్రతకాలి. చాలా అల్పమైందిరా మన ఆయుష్. యాకోబు అయితే ఇంకేమంటుందో తెలుసు కదా, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి బట్టి వారే. మీ జీవం ఏ పాటిది? ఎన్నో కళలు మన గురించి, మన పిల్లల గురించి ఎన్నో కళలు. అవి పేకమేళ్ల కళలు. రాముడి గురించి చింతించొద్దు అని లేఖనం ఖండితంగా చెప్పినప్పుడు పేకమేళ్ళలో కళలు కనొద్దు మనం. దేవుడు జరిగించేస్తాడు. దేవుడు జరిగించేది అది జరిగిస్తూనే ఉంటాడు అనమాట. అంతే. దేని గురించి కూడా విచారం కానీ చింత కానీ కనపరచకుండా విశ్వాసంతో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన గ్రంథం 2-3 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథంలో కూడా ఎంత అల్పమైందో దాని గురించి మాట్లాడుతున్నాం. 37వ కీర్తన చూడు ఒకసారి. 37వ కీర్తన 1-2 వచనాలు.
37 కీర్తన 1-2 వచ్చిన. చెడ్డవారిని చూచి చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. కొంతమందిని కూడా నీరసంగా ఉదయం కాసేపు పని చేసి నీరసం కూడా ఏమన్నా తెలుసా, వీడు తోటకూరలాగా పడిపోతాడండి, వీడు గట్టిగా నిలబడేవాడు కాదండి, వీడు గట్టిగా పని చేయడం అంటారు అనమాట. అంతే, ఒక గంట పని చేసారు అనుకో, ఒక గంట పని చేస్తే ఎలా ఉంటారు అంటే ఇంకా తోటకూరలాగా పడిపోదు. అంతే కదా, తోటకూర ఉదయం తాగకుండా ఫ్రెష్గా ఉంటుంది. రేపు కొంటానికి తెచ్చామనుకో, రేపు కొంటానికి ఉదయం తెచ్చాము, సాయంత్రానికి అది ఎలా పడుతుందా? అదే మాట్లాడుతున్నాడు, వాడిపోవటమే మన జీవితాల్లో కూడా. 103 కీర్తన చూడ ఒకసారి, ఇంకా అక్కడ 103 కీర్తన 14-16 వచ్చిన. 103 కీర్తన 14-16. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. అంతే కదా, గాలి వీచగానే పువ్వు రాలద్దే, ఆ గాలికి పువ్వు కూడా ఇంకా ఆ స్థలం నుంచి ఏమైపోతుంది, కొట్టుకుని పోయింది. రాలిన చోటు ఉంటుంది ఆ ఫోటో, ఆ పువ్వు రాలిన చోటు ఉండదు. రాలిన చోటు నుంచి ఏమైతే అది దూరంగా వెళ్ళిపోద్ది. అదే మాట్లాడుతుంది ఇక్కడ, దాని చోటు నెరగదు, దాని చోటే నెరగదు. చనిపోయిన వ్యక్తి కూడా ఎక్కడే ఉంటాడా? ఉండడు. సో ఈ చోట్లో ఉండడు. ఈ చోటు ఏం చేస్తాడు? ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే గాలికి ఆ పువ్వు కొట్టుకుని పోయినట్లు, ఆ గాలికి ఆ పువ్వు మరొక చోటుకి వెళ్ళినట్లు, ఈ నరుడు ఆయువు తీరిపోతే, చనిపోతే కూడా ఈ చోటును వదిలిపెట్టి ఏం చేస్తాడు? అది మరొక చోటుకి వెళ్ళిపోతాడు. అందుకే పేతురు ప్రార్థన చేసి యోధ గురించి ఒక మాట అంటాడు, తన చోటికి పోవుటకు యోధ. అంటే యోధ ఉరేసుకొని చనిపోయాడు. యోధ ఉరేసుకొని చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన చోటుకి వెళ్ళిపోయాడు. అంటే యోధాకి సిద్ధం చేసిన చోటేది? యోధ తన చోటుకి వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైన స్థలంలో ఉండటానికి చోటుని కోల్పోయి మరొక చోటుకి వెళ్ళిపోయాడు మనిషి. ఇంకొక మాట చదువుదాం చివరిగా, 129 కీర్తన కూడా. 129 కీర్తన. ఇక్కడేమో భక్తిహీనుల గురించి మాట్లాడుతుంటాడు. 4 నుంచి ఒకసారి, 4-6 వచ్చిన. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనుడు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక. ఎదగక మునుపే అది వాడిపోవును. ఇంటి మీద ఉన్న గడ్డితో పోల్చాడు. అంటే పూర్వకాలం మెద్దలు కదా, పూర్వకాలం మట్టి మెద్దలు ఉండేది. ఇప్పుడు ఇక్కడ మొక్కమొదటి అనేది జరగదు అనుకో, సిమెంట్. ఇప్పుడు సిమెంటు బిల్డింగ్లు వచ్చింది. మన చిన్నప్పుడు మన తండ్రులు, మన తాతల కాలంలో, పూర్వకాలంలో ఏ మెద్దలు ఉండేవన్నమాట? మట్టి మెద్దలు ఉండేవి కదమ్మా. అప్పుడు ఆ మట్టి మెద్దల మీద గడ్డి మొలుస్తుందా? ఆ మట్టి మెద్దల మీద గడ్డి మొలుస్తుంది అనమాట. అది అలా మొలుసు ఇంటి మీద పెరిగి గడ్డి వలె వాళ్ళు అంటారు. ఎదగక మునుపు అది ఏమైపోద్దంట? ఎదగక మునుపే వాడిపోద్ది. కాబట్టి ఈ భూమి మీద, ఈ వాతావరణంలో, ఈ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణిని చూసి ఒక విశేషమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మన భౌతిక జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక విశేషమైన హెచ్చరికల్ని, పాఠాలని మనం పొందుకోవచ్చు. నేను ఇంతటితో ముగిస్తాను. మనం ఒక 15 నిమిషాలు, ఒక పావుగంట బ్రేక్ తీసుకొని మరొక సందేశాన్ని మనం ఆలోచించాం. కాబట్టి ప్రభువు యేసు వారు అపోస్తుడికి పువ్వులు చూపిస్తున్నట్లు కూడా మనం చూస్తాం. అడవి పువ్వు ఏ సందర్భంలో చూపించాడు? చింతించొద్దు అనే సందర్భంలో ప్రభువు యేసు వారు చూపించినట్లు మనం చూడగలం. కాబట్టి ఆ పూలకి ఏమాత్రం కూడా చింత విచారం అనేది ఉండదు. వాటికి ఎవరు నీళ్లు పోయారు, ఎవరు ఎరువేయరు. కానీ వాటన్నిటిని చూసేది ఎవరు? దేవుడు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక పువ్వు పట్లే దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు మనిషి పట్ల ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు?
శత్రువు పట్లే తన శత్రువుల కొరకు తన కుమారుని ఇచ్చిన వాడు తన ప్రజల కొరకు తన పిల్లల కొరకు ఏం చేస్తాడు? ఇంకా అద్భుతమైన మాట 8:32 33 తన కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయన అనుగ్రహించిన వాడు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు? ఏనా ఒకప్పుడు మనం శత్రువులు కదరా. శత్రువుల కొరకు దేవుడు ఎవరినిచ్చాడు రా? చరిత యేసుక్రీస్తునిచ్చాడు. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడు శత్రువులమా? కాదు. ఇప్పుడు మనం కుమార్తెలు. ఇప్పుడు శత్రువు కొరకే కుమారుని ఇస్తే పిల్లల కొరకు ఏమిస్తాడు? మరి వదిలేస్తాడు దానికి మనల్ని? శత్రువుల పట్ల పూల పట్ల అంత శ్రద్ధ చూపించిన దేవుడు, అంత ప్రేమ చూపించిన దేవుడు, మరి మన పట్ల దేని గురించి మనకి విచారం? దేని గురించి చింత? ఇంకా దేని గురించి మనం ఆలోచిస్తున్నాం? ఇంకా భవిష్యత్తు గురించి దేని గురించి మనం కళ్ళకంటున్నాం? మనం నువ్వు బ్రతకట్లేదా? నేను బ్రతకట్లేదా? వాడు ఎలా బతుకుతాడరా నేను లేకపోతే? నువ్వు బ్రతకట్లా, నేను బ్రతకట్లేదా? ఏదో ఒక రూపంలో పరమదేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. విశ్వాసంతో ఉంటుంటే సహాయం చేస్తుంటాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కొంతమంది? ఒకసారి తల్లిదండ్రులు చూసేస్తే నాకు ఎందుకు ఆలోచిస్తారు వీళ్ళు అనిపిస్తుంది నాకైతే. ఎందుకైనా ఎక్కువగా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు? ఏమైనా బ్రతకట్లేదా? ఆయన బ్రతకలేడేంటి? ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, ఇప్పుడు బ్రతకట్లేదా మనం? మనకు అమ్మ నాన్న ఎంత సపోర్ట్ చేశారు? అమ్మ నాన్న మనకి ఎంత సపోర్ట్ చేశారు? ఇప్పుడు వాళ్ళు చేసిన సపోర్ట్ కంటే ఇప్పుడు మనం ఎక్కువ చేస్తున్నాం కదా. గతంలో మనకి మన అమ్మ నాన్న ఇచ్చిన సపోర్ట్ కంటే ఈరోజు మన పిల్లలకి మనం ఇచ్చే సపోర్ట్ ఎక్కువ కదా. వాస్తవానికి ఎక్కువే. ఏం విచారం లేదు వాళ్ళకి. ఈరోజు మనం ఎందుకు వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తుంటాం అనమాట. అవసరం లేదు. ఆ పరమ తండ్రి ప్రేమించే వాళ్ళకి ఏం కావాలో సమస్తం జరిగిస్తూనే ఉంటాడు ఆయన. అది ఆగదు, అది నువ్వు ఆపలేవు. కాబట్టి చింతించొద్దు అని ప్రభునేశ్వరు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు వాటిని ఏం చేశాడంట? అద్భుతంగా అలంకరించాడు. ఎన్ని రెబ్బలు ఉంటాయి కదా, ఒక్కొక్క పువ్వుకి ఎన్ని రెబ్బలు ఉంటాయి. విశేషంగా అలంకరించాడు. ఎంతో ఒక్కొక్క పువ్వుకి అనేక కలర్స్ కదా, అనేక రంగులు వైవిధ్యంగా ఉంటాయి కొన్ని పూలని. ఆ పూలనే అలంకరించిన దేవుడు మీ దేహాన్ని వస్త్రాలతో అలంకరించలేడా? మీ దేహాన్ని వస్త్రాలతో అలంకరించలేడా? సువాసన వెజ్జలుతుంటవి. ఈరోజు మనం కూడా క్రీస్తు యేసు యొక్క సువాసనని వెజ్జల్లాలి. అది గుర్తుంచుకోండి. మనసు విశేషమైన సూత్రం అది. మన దగ్గర ఏ వాసన రావాలి సంధ్య? నీ దగ్గరకు వచ్చేస్తే యేసు క్రీస్తు యొక్క సువాసన రావాలి. క్రీస్తు యొక్క సువాసన అంటే క్రీస్తు యేసులో ఉండే ఆ గుణాలు, ఆ లక్షణాలు, ఆ స్వభావం. ఆయనలో ఏ లక్షణం ఉందో, ఆయనలో ఏ క్వాలిటీ ఉందో ఇప్పుడు ఎవరిలో ఉండాలి? ఆయనకు సాధ్యమైంది మనకి ఎలా సాధ్యమైంది అనే మాటలు వద్దు. ఖచ్చితంగా ఆయన వల్ల ఉండాలి. అలాగే అల్పాయువు కలిగినవి. ఈరోజు మంద కూడా ఎంతో చిన్నవాయి. ఉదయాన్నే మొలుస్తుంది, సాయంత్రానికి వాడిపోద్ది. మన ఆయువు కూడా ఎంతో చిన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి జీవితాన్ని దిద్దుకుంటూ బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. శ్రద్ధగా మీ అందరికీ ప్రమాణాలు ఉంటాయి. 15 నిమిషాలు విరామం తీసుకుంటాం.